ప్రియులారా, ఈరోజు దేవుడు మీతో చెప్పే ఈ వాగ్దానం మీరు మనసారా మీ హృదయపూర్వకంగా మీ అంతరంగంలోనికి తీసుకోండి. ఖచ్చితంగా మీరు ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని పొందబోతున్నారు. ఎందుకు అంటున్నారా? ఈరోజు మీలో చాలామంది ప్రభువుని కలిగి ఉండి కూడా కొన్ని శ్రమలలో మీరున్నారు. మిమ్మల్ని చూసిన వాళ్ళు చాలామంది అంటున్నారు, అయ్యా మీరు దేవుని నమ్మారు కదా, ఏడి మీ దేవుడు అని అంటున్నారా? అదే కీర్తనాకారుడిని కూడా అంటున్నారు, నీ దేవుడు ఏమాయను అంటున్నారంట. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 10వ వాక్యంలో నీ దేవుడు ఏమాయను అని అంటున్నారు ప్రభా అందరూ. దీనివలన నా ప్రాణం కృంగిపోతుంది అంటున్నాడు కీర్తనాకారుడు. అయితే దేవుడంట కీర్తనాకారుడిని ఏం చేశాడనంటే అతడున్న శ్రమలన్నిటిలో నుండి విడిపించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే కీర్తనాకారుడు అంటున్నాడు, శ్రమలన్నింటిలో నుండి విడిపించాడంట. ఒకవేళ నీ ప్రాణం కూడా అలా తొందరపడుతూ ఉందేమో, కీర్తనాకారుడిని శ్రమలో నుండి విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా శ్రమల్లో నుంచి విడిపించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ శ్రమ చేత బంధింపబడి ఉన్నావో, ఏ శ్రమ చేత నువ్వు పట్టబడి ఉన్నావో, ఆ శ్రమలలో కృంగిపోతున్నావో, కానీ ఆ కృంగుదలలో కూడా దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారు కదయ్యా. అమ్మా, మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు. దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఈరోజు ఆశీర్వదించబోతున్నాడు. అందుకనే అంటున్నాడు ఇక్కడ, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అంటున్నాడు కీర్తనాకారుడు. నా రక్షణకర్త ఆయనే, నా దేవుడు ఆయనే. ఎందుకని శ్రమల్లో కూడా దేవుడిని విడిచిపెట్టలా కీర్తనాకారుడు. అందుకనే కీర్తనాకారుడిని దేవుడు అంతగా ఎత్తి పట్టుకున్నాడు. ఈరోజు అదే దేవుడు మిమ్మల్ని కూడా ఎత్తి పట్టుకోబోతూ ఉన్నాడు. ఒకవేళ భయంతో ఉన్నావా, బాధపడుతూ ఉన్నావా, ఏమిటి నా పరిస్థితి అని ఆందోళన చెందుతున్నావా? రవ్వంత కూడా కొంచెమైనను మీరు చింతపడొద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. ప్రభువా, అయ్యా నేను నిన్ను నమ్ముకున్నాను యేసయ్యా, ఏమో నన్ను ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి నీ బాధ అంతా ఆయన మీద వేసి, నీ బరువంతా ఆయన మీద వేసి, నీ మనసు తేలికగా ఉండు. నాకేం చేస్తాడో చూస్తానని ఊరుకో, అంతే. నీ జీవితంలో అద్భుతం చేసి అనేక జనుల ఎదుట నిన్ను సాక్షిగా వాడుకోబోతూ ఉన్నాడు. ఉండాలని కోరుకుంటున్నారా? సాక్షులుగా ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారా? కన్నులు మూయండి, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పిల్లలు ఉన్న శ్రమలన్నింటిలో నుండి విడిపించండి. అవును ప్రభువా, నీ బిడ్డలను కూడా అడుగుతున్నారు కొందరు, నీ దేవుడు ఏమయ్యాడయ్యా, ఏం చేశాడు నీ దేవుడు? నీకు బిడ్డలను ఇచ్చాడా, ఉద్యోగం ఇచ్చాడా, ఇల్లు ఇచ్చాడా, ఏం చేశాడు నీ దేవుడు అని ఈ బిడ్డలను చాలామంది అడుగుతున్నారు ప్రభువా. కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా మా దేవుడు మాకున్నాడని బిడ్డలు నమ్మకంతున్నారు. ఈ నమ్మిక చొప్పున నీ బిడ్డల జీవితంలో మీరు అద్భుతం చేయబోతున్నందుకు వందనాలు. అతడు ఉన్న శ్రమలన్నిటిలో నుండి కీర్తనాకారుని విడిపించినట్లుగానే నీ బిడ్డలను కూడా మీరు విడిపించబోతున్నందుకు వందనాలు ప్రభువా. ఈ ఆశీర్వాదం, ఈ దీవెన, ఈ విడుదల నా రక్షణకర్త, నా దేవుడని కీర్తనాకారుడు ఎలా చెప్పాడో నీ బిడ్డల నోటితో కూడా మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించను, మా దేవుడు మమ్మల్ని దీవించనని చెప్పేటట్లుగా త్వరగా వీరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం మీకోసమే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. చిన్న మాట చెప్పనా పిల్లలారా, ఈ వాగ్దానాన్ని ఆలకించిన బిడ్డలారా, మీకు చిన్న మాట. మీరు ఒక్క 7గురికైనా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుడిని గణపరచండి. బాధల్లో ఉన్న వారిని వాదార్చిన వాళ్ళు అవుతారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. కార్యంశెట్టి యేసమ్మ గారు వీరు గొల్లపాలెం నుంచి రావడం జరిగింది. 9 ఏళ్లుగా చీకటి శక్తులతో వీరు పీడించబడుతూ ఉంటారు. దురాత్మ శక్తులు వీరిని బాధిస్తూ ఉండగా ప్రతి 5 నెలలకోసారి భూత వైద్యులను కలిసేవారంట. శరీరంలో అనారోగ్య పరిస్థితులను బట్టి తరచుగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటూ ఉండేవాళ్ళు. ఏమాత్రం స్వస్థత లేదు. శారీరకంగా వీరు అనారోగ్యంతో క్షీణించిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక రోజున ఈ సహోదరి అనుకున్నారు, ఈ గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులను కలుసుకుని వారి చేత ప్రార్థన చేయించుకోవాలి, వారి తైలం పోసి అభిషేకిస్తే నన్ను పీడించే ఈ దురాత్మ శక్తులు నన్ను విడిచిపోతాయని చెప్పేసి విశ్వాసం ఉంచి యేసమ్మ గారు మరి గొల్లపాలెం నుంచి గుంటూరుకు వచ్చి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి ప్రార్థన చేయించుకుని వెళ్ళడం జరిగింది. ఆనాటి నుంచి వీరిని బాధిస్తూ ఉన్నటువంటి అంధకార శక్తులు దూరమైపోగా ఇంట్లో
శాంతి సమాధానాలు, నెమ్మది కలిగి, శరీరంలో ఆరోగ్యం కలిగి ఈ రోజున సంతోషిస్తూ ఉన్నారు. గతంలో 9 ఏళ్లుగా ప్రతి 5 నెలలకోసారి వీరు భూత వైద్యులను కలిసేవారు. దాదాపుగా ఇప్పటికీ 2 సంవత్సరాల దగ్గర అవుతా ఉంది. మరలా నేను హాస్పిటల్ మెట్లు ఎక్కలేదు, ఇంకా భూత వైద్యులను సంప్రదించలేదు. కేవలం దైవజనులు ప్రార్థించి ఇచ్చిన ప్రార్థన తైలం ప్రతిరోజు నేను త్రాగుతూ విశ్వాసంతో రాసుకుంటూ ఉన్నాను. దేవుడు నన్ను బాగు చేసి ఈ రోజున క్షేమంగా ఉంచాడు అని చెప్పేసి కార్యంశెట్టి యేసమ్మ గారు గొల్లపాలెం నుంచి మన మధ్యకి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూన్ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. కైకలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు కైకలూరులో జూన్ 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగనయ్యున్నది. స్థలం మార్కెట్ యార్డ్ ఫంక్షన్ హాల్, చెక్ పోస్ట్ దగ్గర, కైకలూరు. నర్సరావుపేటలో జూన్ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో జూన్ 25వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూన్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. వారి తమ్ముడి గారికి టీబీ రావడం జరిగిందంట. వైద్యులు ఇది చాలా బలంగా వచ్చిందమ్మా, స్వస్థపడటం కష్టం అని చెప్పడం జరిగింది. విశ్వాసముతో దైవజనులు ప్రార్థించిన ప్రార్థనా తైలాన్ని ఉపయోగిస్తూ ద్రాక్షారసాన్ని ఆ బిడ్డకి త్రాగిస్తూ ప్రార్థన చేసుకున్నారంట, నా తమ్ముడిని స్వస్థపరచాయని. అంత మాత్రమే కాదు, దైవజనులు ప్రార్థించి ఇచ్చిన అంజూరు పండును కూడా ఆ బిడ్డకు పెట్టడం జరిగిందంట. ఈ రోజు నా తమ్ముడు సంపూర్ణంగా టీబీ వ్యాధి నుండి స్వస్థత నొంది చక్కగా అతని పని అని చేసుకుంటున్నాడని వెంకటేశ్వరం గారు సాక్ష్యం ఇస్తున్నారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి సాక్ష్యం బట్టి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూలై నెల 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో జూలై 3వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. విజయవాడలో జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జూలై 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో జూలై 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం JK ఫంక్షన్ హాల్,
సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూలై 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ.